పాలెం వెంకట్రావు గారి జీవిత విశేషాలు మనం తెలుసు. వెంకట్రావు గారి నువ్వు పాడలేవులే పాడలేవులే అయినా అయినా నేను వీడలేనులే నా నీడ నువ్వులే. సెలవులంటే మాకు గుర్తొచ్చేది అమ్మమ్మ గారి ఊరు. ఆ ఊరు వెళ్తుంటే వచ్చే ఆ పచ్చని పొలాలు, అదో తెలియని హాయి. బస్ దిగి ఆ ఊరి పొలిమేరల్లో అడుగుపెట్టగానే ఒక కొత్త ఉత్సాహం వచ్చేది. ఊరి చివర ఉన్న ఆ పాత పెంకుటిల్లు, వాకిల్లో నిలబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేది మా అమ్మమ్మ. మమ్మల్ని చూడగానే ఆమె మొహంలో వచ్చే ఆ 1000 వాట్ల వెలుగు ఏ ఫోన్ కాల్లోనూ దొరకదు. దగ్గరికి వెళ్లగానే వచ్చేశావా నా తండ్రి అంటూ నన్ను అక్కున చేర్చుకునేది. అప్పుడు ఆమె అడిగే మొదటి మాట, ఏరా దారిలో ఏమైనా తిన్నావా, బాగా ఆకలిగా ఉందా అని. అమ్మమ్మ ఇంట్లో నాకు బాగా ఇష్టమైన చోటు ఆ చీకటి గది. అక్కడ పాతబెట్టెలు, ఇత్తడి బిందెలు, ఎప్పుడో తాతయ్య కాలం నాటి రేడియో ఉండేవి. అవన్నీ నాకు పెద్ద నిధిలా కనిపించేవి. అమ్మమ్మ వంటగదిలోకి వెళ్తే చాలు, నెయ్యి వాసన, కట్టెల పొయ్యి మీద ఉడుకుతున్న పప్పుచారు గుమగుమలు. ఏరా కిరణ్, నీకు ఇష్టమని ఆవకాయ పచ్చడి చేశాను అంటూ అమ్మమ్మ మురిసిపోతూ చెప్పేది. పొద్దున్నే పెరట్లో ఉన్న బావి దగ్గర స్నానం. ఆ చల్లని నీళ్లు నెత్తిన పడుతుంటే వచ్చే ఆ కిక్కు నేటి గీజర్లకెక్కడొస్తుంది. అమ్మమ్మ తోడిచ్చే ఆ ప్రతి బకెట్ నీళ్లలోనూ ఆమె ప్రేమ కనిపించేది. మధ్యాహ్నమైతే చాలు, ఊరి చివర ఉన్న మామిడి తోటల్లోకి మా స్నేహితులందరం బయలుదేరేవాళ్లం. కాపలా ఉన్న రంగయ్య తాత కళ్ళుగప్పి మామిడికాయలు కోయడంలో ఉన్న తృప్తే వేరు. కోసిన ఆ కాయలని ఉప్పు కారం దంచి తోటలోనే కూర్చుని తింటుంటే ఆ పులుపుకి పళ్ళు జివుమనేవి. అయినా సరే ఆ రుచి కోసం మళ్లీ మళ్లీ వెళ్లేవాళ్లం. తోట నుండి తిరిగి రాగానే అమ్మమ్మ తన ఒడిలో తలపెట్టుకోమని పిలిచేది. విసనకర్రతో విసురుతూ ఆమె చెప్పే రాజుల కథలు వింటుంటే ఎప్పుడు నిద్రపోయేవాడినో నాకే తెలీదు. సాయంత్రం వేళ ఊరి చెరువు గట్టున నడక, గాలికి ఊగే తాటి చెట్లు, నీళ్లల్లో ఆడుకునే బాతులు, ఆ దృశ్యం చూస్తుంటే ఒక అందమైన పెయింటింగ్లా ఉండేది. రాత్రివేళ ఆకాశంలో చందమామని చూపిస్తూ అమ్మమ్మ పెట్టే గోరుముద్ర. చూడు కిరణ్, చందమామలో ఉన్న ముసలమ్మ నూలు వడుకుతోంది అని ఆమె చెబుతుంటే అది నిజమేనని